ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇంటర్నెట్‌లో జనాలు ఏ మాత్రం ఆలోచించకుండా విపరీతంగా ట్రోల్ చేయడమే వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుందో ఏంటో! ఇప్పటికే ఆ కుటుంబం తీవ్రమైన మానసిక వేదనలో ఉంటుంది. దీనికి తోడు సోషల్ మీడియాలో జరిగే ట్రోల్స్, మీమ్స్ వారిని మరింతగా హింసిస్తాయి. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్త, వీడియో నిజం కాకపోవచ్చు. ఒకరి కాపురంలో ఏ సమస్య ఉందో పూర్తిగా తెలియకుండా ఇష్టానుసారంగా మనం మాట్లాడకూడదు. తన వీడియోస్ ద్వారా బోలెడంత ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వచ్చు. అంత మాత్రాన వాళ్ళ మధ్య ఉన్న ప్రాబ్లమ్స్‌ని తీసుకొచ్చి ఇలా పబ్లిక్ రోడ్డు మీద పెట్టడం అనేది అస్సలు మంచి వ్యవహారం కాదండి. భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలొస్తే వాళ్ళు చూసుకుంటారు. బోలెడన్ని చట్టాలున్నాయి. వాళ్ళు చూసుకుంటారు గానీ, ఇలా నెటిజన్లు లేదా ఈ సోషల్ మీడియా వాళ్ళు తీర్పులివ్వటం మానుకోవాలి. వాళ్ళు ఎంత ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారో, ఎంత మానసిక క్షోభకు గురవుతుంటారో ఆ ఫ్యామిలీ మెంబర్స్ తెలుసా? ముందు ఈ టీవీ ఛానల్స్, న్యూస్ ఛానల్స్, ఈ మీడియా ఛానల్స్ వ్యూస్ కోసం, టీఆర్‌పీస్ కోసం కాకుండా ఒకరి భూతద్దంలో ఉన్న వ్యక్తిగత జీవితాలను చూపించడం ఆపాలన్నమాట. ముందు ఇలాంటి పరిస్థితి ఎవ్వరికైనా రావచ్చు. అప్పుడు ఏం చేస్తారు? అన్ని రోజులు మనవి కాదు. జర్నలిజం అనే మాటనే పాడు చేసేస్తున్నారు. ఈ రోజుల్లో జనాలు చాలా మారారండి. మీరు నిజమైన కంటెంట్‌ని చూపిస్తే ఖచ్చితంగా మిమ్మల్ని ఆదరిస్తారు. ఇలాంటి కంటెంట్‌ని మీరు చూపించడం వల్ల జస్ట్ అప్పటికప్పుడు చూడొచ్చు కానీ మీ ఛానల్ మీద చెడ్డ ప్రభావం అయితే పడుతుంది ఖచ్చితంగా. జనాలైతే అప్పుడులా లేరు. ఇప్పుడు అందరికీ అన్నీ తెలుస్తున్నాయన్నమాట. ఇలాంటి దూషణలు మానుకొని సమాజానికి పనికొచ్చేవి రైతుల సమస్యలు, ఆడపిల్లల సమస్యలు, లేకపోతే ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే ఆ సమస్యలు మీరు ఇలాంటి పోస్ట్ చేయడం వల్ల ఖచ్చితంగా జనాలు చూసి మీ ఛానల్‌ని ఆదరిస్తారు.